హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి అండ్ లైక్ కూడా అండ్ హైప్ కూడా చేయండి అనమాట. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను టాప్ ఎండ్ మోడల్లో క్రెటా వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2027 మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2028 మంత్ రిజిస్ట్రేషన్ హ్యూండై క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నేను కంప్లీట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మీరు ఇక్కడ చూసుకోండి ఫాగ్ ల్యాంప్ అండ్ లైట్స్ అండ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో లైట్ కండిషన్ అయితే ఒరిజినల్ లైట్ కండిషన్ ఉందన్నమాట. ఫ్రంట్ పోర్షన్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో గ్రిల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తుంది అండ్ ఫ్రంట్ పోర్షన్ లో బంపర్ లో మీకు ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఫ్రంట్ పోర్షన్ నుంచి కూడా మీరు అండర్ బాడీ కూడా చూడండి అనమాట. సో ఫ్రంట్ పోర్షన్ లో కూడా మీకు అండర్ బాడీ చూపిస్తాను చూడండి. సో చాలా మంది రిక్వెస్ట్ పైన సో మనము అండర్ బాడీ కూడా చూపిస్తున్నాము. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ వైస్ చూసుకుంటే ఇది 1500 cc వస్తుంది అనమాట. ఇది సో డీజిల్ మాన్యువల్ వెహికల్ అండ్ ఈ వెహికల్ సంబంధించిన సో ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది అండ్ ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ బ్రేక్ ఫ్లూయిడ్ క్యాప్ ఒకటి లేదు అండ్ కూలెంట్ అయితే అప్డేట్ ఉంది అండ్ ఇక్కడ వాషర్ ది కూడా క్యాప్ అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ చూసుకోండి సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్ అనమాట. సో బ్యాటరీ కూడా మీరు ఇక్కడ చూసుకోండి 0925 బ్యాటరీ. సో లేటెస్ట్ బ్యాటరీ అనమాట. మీకు బ్యాటరీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫ్రంట్ పొజిషన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ అయితే మాత్రం లేదు. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే ఫ్యూల్ క్వాలిటీలో ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ కి 4 cylinder ఇంజిన్ అనమాట డీజిల్ మాన్యువల్. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే జేకే టైర్ అనేది ఉందన్నమాట. అప్ టు 70% వరకు టైర్ కండిషన్ ఉంది విత్ ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ ఉంది చూసుకోండి. మీకు ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూసుకోండి సో టైర్ కండిషన్ కానీ. సో అండ్ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ చూసుకుంటే 215, 60 ఆర్ 17 ఇంచెస్ టైర్ అనమాట. ఎందుకంటే టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మీకు 17 ఇంచెస్ వచ్చింది. అండ్ వెహికల్ సంబంధించి సైడ్ వేస్ లో మీరు ఇక్కడ ఓవర్ వేమ్ అనేది బాడీ కలర్ ఉంది విత్ ఇండికేటర్ తో పాటు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో డోర్ హ్యాండిల్ క్రోమ్ ఉంది అండ్ కీలెస్ ఎంట్రీ కూడా అవైలబుల్ అని చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో మనకెళ్తే రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ డోర్ కండిషన్ ఉంది అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ విండోస్ అనేవి వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ మీకు ఓవర్ వేమ్ కూడా చూపిస్తాను చూడండి. ఓవర్ వేమ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది అండ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా మీకు పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ ఉంది. అండ్ రైట్ సైడ్ డోర్ కూడా మీరు చూసుకుంటే రోబోటిక్ పంచెస్. సో రైట్ సైడ్ డోర్ కూడా రోబోటిక్ పంచెస్ ఉన్నాయి. కంప్లీట్ గా నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వెళ్తే మనకి సో ఇక్కడ పవర్ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఉంటాయి అనమాట. సో 8 వే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బానెట్ ఓపెనింగ్, పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ లెదర్ ఫినిష్ ఉందన్నమాట. కంప్లీట్ క్రూజ్ కంట్రోల్, మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ మీరు చూసుకోండి వాయిస్ కమాండ్ కూడా ఉంది దీంట్లో. అండ్ వెహికల్ కూడా మనకి ఇక్కడ స్టీరింగ్ వీల్ టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి మీరు ఫ్రంట్ పొజిషన్ లో మనకు డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఉందన్నమాట. డాష్ బోర్డ్ కండిషన్ అయితే ఫుల్ కండిషన్ లో ఉంది అండ్ చాలా నీట్ గా ఉందన్నమాట. మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి చూడండి అండ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. అండ్ వెహికల్ ఒకసారి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను. సో వెహికల్ వచ్చేసి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన కీ చూసుకోండి. సో కీ అయితే బ్యూటిఫుల్ కండిషన్ లో ఉంది అండ్ డ్యూయల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ చూసుకొని వెహికల్ లో ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ అయితే లేదు. సో ఫ్యూయల్ ఒకటి తక్కువ ఉందన్నమాట. అండ్ ఏసీ నేను చెక్ చేస్తాను. సో ఏసీ కూడా ఫుల్ ఏసీ ఉందన్నమాట. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే సో మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ ఉంది, యూఎస్బి అండ్ ఇక్కడ మనకు 12 volt సాకెట్ అండ్ ఛార్జింగ్ ఇది కూడా ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ కూడా చూసుకోండి. వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్స్ అండ్ రేర్ వ్యూ మిర్రర్ కూడా. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు 6 speed మాన్యువల్ గేర్ బాక్స్, 1 రివర్స్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన పార్కింగ్ కూడా మీకు స్విచ్ వస్తుంది అనమాట. హ్యాండ్ బ్రేక్ ఉండదు అండ్ ఆటో హోల్డ్ ఉంటుంది. సో వెంటిలేటెడ్ సీట్స్
అండ్ సీట్స్ కూడా కండిషన్ చాలా బాగుంది. అంటే వెహికల్కి వచ్చే 6 ఎయిర్ బ్యాగ్స్ అనమాట. స్టీరింగ్ లో ఒకటి, లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏబిసి పిల్లర్ లో ఉంటుంది. అండ్ సన్ రూఫ్ కూడా. అండ్ వెహికల్ సంబంధించిన సన్ రూఫ్ వర్కింగ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెహికల్ సన్ రూఫ్ కూడా ఫుల్ పానరోమిక్ సన్ రూఫ్ ఉందన్నమాట. సో వెహికల్ పానరోమిక్ సన్ రూఫ్ కూడా మీరు చూసుకోండి. సో వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ మీరు చూసుకుంటే రేర్ వ్యూ కెమెరా కూడా చూడండి. కెమెరా కూడా మీకు వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో దాంతో పాటు మనకి రేర్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. అండ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా మీకు చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు దీనికి సన్ షేడ్స్ కూడా వస్తాయి అనమాట, కంపెనీ సన్ షేడ్స్. సో అడిషనల్ గా మీరు ఏపీయాల్సిన అవసరం ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోండి. సో చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది. సో హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ. సో అండ్ లెదర్ సీట్ కవర్స్ అనమాట. దీనికి రేర్ ఏసీ ఉంటుంది. ఇక్కడ పవర్ సాకెట్ కూడా ఉంది చూడండి. బోస్ మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ మీరు చూసుకోండి, బోస్ మ్యూజిక్ సిస్టమ్. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోండి బోస్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది దీంట్లో. సో టాప్ ఎండ్ మోడల్ కాబట్టి. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకి స్టాప్ ల్యాంప్ క్రెటా ఎస్ఎక్స్ బ్యాడ్జింగ్ అండ్ టైల్ ల్యాంప్స్ కూడా చూడండి ఒరిజినల్ కండిషన్ లో ఉంది ట్రైల్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ సెన్సార్స్ తో పాటు ఇక్కడ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. అండ్ హ్యుండై లోగో. మీరు ఇక్కడ గ్లాసెస్ కూడా చూసుకోండి. సో గ్లాస్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గా మీకు రేర్ వైపర్ తో పాటు డిఫాగర్ కూడా ఉందన్నమాట. గ్లాసెస్ కూడా అన్ని ఒరిజినల్ కండిషన్ సెయింట్ గోబెన్ గ్లాసెస్ ఉన్నాయి. అవి కూడా హ్యుండై గ్లాసెస్. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అన్ని కూడా గ్లాసెస్ ఒరిజినల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వార్టర్ ప్యానల్ రోబోటిక్ పంచెస్ కూడా ఉన్నాయి, ఎవ్రీథింగ్ అంతా. అండ్ వెహికల్ సంబంధించిన సో స్టెప్నీ టైర్ కండిషన్ అప్ టు 100% స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు జాక్ కూడా ఉంది. అండ్ లోపల కూడా మీకు చూపిస్తాను చూడండి. సో పేస్టింగ్ కూడా అనేది ఒరిజినల్ గా ఉందన్నమాట. ఎక్కడ కూడా కింద డ్యామేజ్ జరగలేదు. అండ్ అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి. సో అండర్ బాడీ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఎలాంటి వెహికల్ అయితే ఎలాంటి ఫ్లడ్డెడ్ కానీ అండర్ బాడీ కూడా యాక్సిడెంటల్ అయితే ఎలాంటిది ఏం లేదు. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ డ్యూల్ టోన్ స్పాయిలర్ కూడా ఉంది చూడండి, బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్. అండ్ టాప్ పొజిషన్ కూడా మీరు చూసుకోండి వెహికల్ షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. దాంతో పాటు మీకు ఫుల్ పానోరమిక్ సన్ రూఫ్ కూడా ఉంది చూడండి. సో టాప్ పొజిషన్ లో ఎక్కడ యాక్సిడెంటల్ లేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ డోర్ కి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఇక్కడ ఉన్నాయి అనమాట. సో లెఫ్ట్ సైడ్ డోర్ కి స్క్రాచెస్ ఉన్నాయి. అండ్ క్వార్టర్ ప్యానల్ పైన చిన్న డెంట్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట. అండ్ మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఇక్కడ ఈ వీడియోలో కూడా చూడండి రోబోటిక్ పంచెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అన్ని నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ అండి, లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి చేంజ్ అయింది. అది ఇన్సూరెన్స్ లో వీళ్ళు క్లెయిమ్ చేశారనమాట. సో మీరు హిస్టరీలో చూసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన సో లెఫ్ట్ సైడ్ ఎయిర్ బ్యాగ్. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి. సో ఫ్రంట్ పొజిషన్ లో కూడా మనకి బోస్ మ్యూజిక్ సిస్టమ్ ఉందన్నమాట. సో వెహికల్ కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి మారింది. అండ్ అన్ని కంట్రోల్స్ కూడా అన్ని కూడా వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. ఢిల్లీ వెహికల్ అయితే మాత్రం కాదు. నేను ఢిల్లీ కాస్ట్ అస్సలు అమ్మను అనమాట. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు తెలంగాణలో ఉన్న ఏపీలో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ అప్ టు 95% మీకు సిబిల్ బాగుంటే మంచి బ్యాంక్స్ లో చేపించేస్తాను అనమాట. మీ సిబిల్ బాగాలేకున్నా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళతో టైఅప్ అయ్యామన్నమాట. అప్ టు 60 to 70% మీ ప్రొఫైల్ బాగుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా నేను చేపిస్తాను అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన 14,35,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటున్నాం అనమాట. మీ దగ్గర మాత్రం సింగిల్ ఓనర్ అయ్యి ఉండి మీటర్ డీడింగ్ అనేది ఒరిజినల్ గా ఉండి ఫ్లడ్డెడ్ కాకుండా నాన్ యాక్సిడెంటల్ ఉంటే మాత్రం మీ దగ్గర ఉన్న వెహికల్ మేము పర్చేస్ కూడా చేసి వెహికల్ ఇస్తాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. సైనింగ్ ఆఫ్ ఏ శివకృష్ణ అంబటి.